అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 27వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల చాలా కీలకమైనటువంటి మార్పులను తీసుకువచ్చే రోజు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం నెమ్మదిగా మీ వైపు కదులుతుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కష్టానికి ఫలితం రావడం మాత్రం మొదలవుతుంది. ఉద్యోగంలో మీపై ఉన్నటువంటి వారి దృష్టి కూడా పడుతుంది. మీరు చేసినటువంటి పనికి గుర్తింపు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే కొత్త కాంట్రాక్టర్లు, కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట్లో ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా అది మీ యొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. అదేవిధంగా డబ్బు విషయానికి వస్తే ఒకవైపు ఆదాయం వచ్చినా మరోవైపు ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపోహాలు రావచ్చు, కానీ మీ యొక్క ఓపికగా మాట్లాడితే మీ యొక్క సమస్యలను మీరు సులభంగా పరిష్కరించగలుగుతారు. ప్రేమలో ఉన్నటువంటి వారికి బంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. వివాహితులకు తమ భాగస్వామితో కొంత సమయం గడపడం ద్వారా ఆనందాన్ని పెంచుకోవచ్చు. మానసికంగా కొంచెం సున్నితంగా ఉండే రోజు కావచ్చు. చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది, కాబట్టి నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టి ధ్యానం లేదా దేవుని స్మరణ చేయడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు, కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవటం, నీళ్లను ఎక్కువగా తాగటం చాలా మంచిది. రేపు మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించే రోజుగా మారవచ్చు. అదేవిధంగా మీ యొక్క ప్రాక్టికల్ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదయం లేవగానే కొంత అలసటిగా ఉన్న మనసులో అర్థం కానిటువంటి ఆలోచనలు తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. ఇది సాధారణమే, ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీపై ఉన్నటువంటి ఒత్తిడి ఇప్పుడు బయటపడుతుంది. అయితే ఈ యొక్క భావన ఎక్కువసేపు ఉండదు. క్రమంగా మీరు మీలోనే ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగగలుగుతారు. రేపటి రోజు ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలు పరీక్షగా ఉంటుంది. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. పని విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీపై అధికారులు మీ యొక్క పనితీరును గమనిస్తారు, కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిని క్రమంగా పూర్తి చేయడం చాలా మంచిది. కొంతమంది సహచరులు మీపై అసూయపడే అవకాశం ఉంటుంది, కానీ మీరు మీ యొక్క పని మీద దృష్టి పెట్టడం ద్వారా వాటిని అధిగమించవచ్చు. రేపటి రోజు ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలకు పరీక్షగా ఉంటుంది. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ఫలితాలకు కూడా దారితీస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతుంది. మీపై అధికారుల పనితీరు ద్వారా మీ యొక్క భవిష్యత్తు నిర్ణయం కాపాడుతుంది, కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిని క్రమంగా చేయడం చాలా మంచిది. కొంతమందికి సహచరులు మీపై అసూయపడే అవకాశం ఉంటుంది, కానీ మీరు మీ యొక్క పని మీద దృష్టి పెట్టడం ద్వారా వాటిని అధిగమించవచ్చు. వ్యాపారం చేసే వారికి మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే అంగీకరించుకున్నా ఒకసారి పూర్తిగా పరిశీలించడం చాలా మంచిది. ముఖ్యంగా డబ్బు సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే ఆలోచించి ఇవ్వాలి, లేదంటే తిరిగి పొందడంలో ఇబ్బందులు రావచ్చు. ఆర్థికంగా చూస్తే పెద్ద నష్టాలు ఉండవు, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్లాన్ మీరు చేసి జాగ్రత్తగా ముందుకు సాగాలి, కాబట్టి ఖర్చులను నియంత్రించండి. పెట్టుబడులను పెట్టాలనుకుంటే ఇది సరైనటువంటి రోజు కాదు. కొద్దిగా ఆగి ఆలోచించడం చాలా మంచిది. కుటుంబ విషయానికి వస్తే కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉండవచ్చు. ఇంట్లో చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. మీ యొక్క కోపాన్ని నియంత్రించకపోతే పరిస్థితి మరింత బలపంగా మారుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అయితే మీ యొక్క సహనం మీరు పాటిస్తే రోజు చివరికి పరిస్థితి సర్దుకుంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు కొంత భావోద్వేగంగా ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి అనుమానాలు బయటికి రావచ్చు. మీరు మీ యొక్క భాగస్వామితో ఓపెన్గా మాట్లాడగలిగితే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే రేపు కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించి కొంత విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. అలాగే
ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారం తగ్గించడం చాలా మంచిది. విద్యార్థులకు రేపు కొంత ఫోకస్ లోపం ఉంటుంది. చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా అనిపించవచ్చు. అయితే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ చదివితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఆధ్యాత్మికంగా చూస్తే రేపు మీ యొక్క అంతర్గత శాంతికి మేల్కొల్పడానికి సరైనటువంటి సమయం. కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా దేవుని స్మరించడం ద్వారా మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా స్వయంగా అర్థమవుతాయి. స్నేహితులతో సంబంధాలు కొత్తగా మారే అవకాశం ఉంటుంది. కొంతమంది మీకు నిజంగా సహాయం చేస్తారు, మరికొంతమంది మీకు దూరం అవుతారు. ఇది సహజమైనటువంటి పరిణామం. కాబట్టి ఎవరిని నమ్మాలో వారిని నమ్మడంలో జాగ్రత్త వహించాలి. మొత్తం మీద రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు పరీక్షలతో కూడినటువంటి రోజు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు రోజు ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ఊహించినటువంటి పరిణామాలు కూడా ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగాలి. అదేవిధంగా రేపు మీ యొక్క నిర్ణయాలు ముఖ్యమైనటువంటివిగా ఉంటాయి. చిన్న నిర్ణయాలు కూడా మీ యొక్క భవిష్యత్తుకు పెద్ద ప్రభావం